ద లార్డ్. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈరోజు 2025 మరి చివరి దినము, ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్లారా, మరి శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని మరి యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభు మాట్లాడినాడు. మరి వాళ్ళు ఆ నెక్స్ట్ ఎదుర్కోబోతున్నటువంటి సందర్భం యోర్దాను, ఆ తర్వాత ఎరికో గోడలు, ఆ యొక్క ప్రాసెస్ అంతటిలో శత్రువులను సైతం 7 జాతుల శత్రువులను సైతం వారు ఎదుర్కోబోతున్నటువంటి సిచ్యువేషన్ లో వారు ఉన్నారు. వారు ముందు మరి దేవుని యొక్క కార్యం జరగవలసి ఉన్నది. దేవుని యొక్క కృప ద్వారా మేలు వారు పొందవలసి ఉన్నది, విజయాన్ని వారు పొందుకోవలసి ఉన్నది. అయితే ఆ యొక్క దీవెన అంతటికన్నా ముందు దేవుడు వాళ్ళకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, మరి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. అలాగే మనము కూడా మరి రేపటి దినం నుండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ సంవత్సరపు చివరి దినంలో మనం ఉంటున్నాం. ఈరోజు వాగ్దానం కాదు కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవలసినటువంటి ప్రజలు కలిగి ఉండవలసిన ముఖ్య లక్షణాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు, శుద్ధీకరిస్తున్నాడు. ఈ వాగ్దాన కార్యక్రమంలో నుంచి మనల్ని అందరినీ కూడా ఏమంటున్నాడంటే, రేపు మీ మధ్య అద్భుత కార్యం నేను చేయబోతున్నాను కనుక ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. కాబట్టి మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అంతా దీవెనతో, ఆశీర్వాదంతో, సమాధానంతో, ఆత్మీయ ఎదుగుదలతో, మరి దేవుని యొక్క సహవాసంలో దినం మనం అభివృద్ధి చెందుతూ క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపించబడినట్లుగా ఈ 2026వ సంవత్సరం అంతా మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, విజయకరంగా అది ఉండునట్లుగా మరి ఈ రోజు దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకొనమని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరం బ్లెస్డ్గా ఉండాలన్నా, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు సిద్ధపడు, ప్రార్థించండి, ఉపవసించండి, కనిపెట్టండి. మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని మరి పరిశుద్ధత వైపు మనం జీవించగలిగితే, అడుగులు వేయగలిగితే రానున్న నూతన సంవత్సరం అంతా మనకు దీవెనకరంగా ఉండబోతుంది. ఆమేన్. మరి చక్కటి వాగ్దానం, ఈ కండిషన్, ఈ యొక్క కృప మనందరి జీవితంలో ప్రభువే నెరవేర్చి నూతన సంవత్సరాన్ని మనకు దీవెనకరంగా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, నీకు వందనాలు అయ్యా. యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని ఈ దినం సెలవిచ్చి ఉన్నారు. నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతుండగా మా జీవితంలో ప్రభువా అయ్యా నిశ్చయంగా సమాధానం, దీవెన, ఆశీర్వాదం ఈ యొక్క నూతన సంవత్సరం అంతటిలో ప్రభా మేము తండ్రి క్షేమకరంగా, సజీవంగా, దీర్ఘాయుష్తోను, ఆర్థిక సంబంధమైన కృపతోను అయ్యా మేము బలముగా నింపబడినట్లుగా తండ్రి అయ్యా ఈ రోజే మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నట్లు సహాయం దయచే. నీ వాక్యము చేత, నీ రక్తము చేత, నీ నామము చేత ప్రభా, నీ ఆత్మ చేత తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, విమోచించండి ప్రభా. నీతి మార్గంలో తండ్రి మేము నడుచుకొనిలాగున మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రత్యక్షత మా అందరి జీవితాల్లోనూ నెరవేరునుగాక సహాయం దయచేయండి. ఈ దినం బలహీనతలు, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న అందరి విషయంలో ఇప్పుడే విడుదల కార్యం జరుగునుగాక. నీవు సెలవిచ్చిన రీతిగా ఇది మొదలుకొని అద్భుతములు, స్వస్థతలు, గర్భఫలము, ఉద్యోగంలో దీవెన, నిరుద్యోగులైతే వారికి చక్కటి జీవనోపాధి, ఉద్యోగము ద్వారములు తెరవబడును గాక. ప్రతి సమస్య నుండి విడుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ రోజు వారికి నీవు అనుగ్రహించిన నూతన సంవత్సరం బ్లెస్డ్గా, దీవెనకరంగా ఉండును గాక. నీ దయా కిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు. తోడుగా ఉండండి, వారి ప్రతి అక్కర అవసరతను మీరు తీర్చి బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం వినండి, అనేకులకి షేర్ చేయండి. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన. మరి ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు, ఈరోజు మరి రాత్రి వేళ 9 గంటల నుండి నూతన సంవత్సరపు సంపూర్ణ రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ప్రార్థన ఉండబోతూ ఉంది. ఈరోజు రాత్రి 9 గంటల నుండి. కాబట్టి మీరు సిద్ధపడండి, మీరు రావడానికి ప్రయత్నించండి. మరి నిశ్చయంగా ఈ వాచ్ నైట్ సర్వీస్లో మరి చక్కటి స్తుతి ఆరాధనలోను
అంతేకాకుండా మరి నూతన సంవత్సరపు ప్రత్యేక వర్తమానాన్ని మనం వినబోతున్నాం. అట్లాగనే వాగ్దానములు ఇవ్వబడతాయి. కాబట్టి మరి సంఘంగా చూస్తున్న వారందరూ కూడా ఈరోజు రాత్రి 9 గంటల నుండి ప్రారంభించబడే వాచ్ నైట్ సర్వీస్కి మరి నూతన సంవత్సర ఆరాధనకి అందరూ కూడా సిద్ధపడవలసిందిగా మరి పాల్గొనవలసిందిగా ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాను. రెండోదిగా జనవరి 1 ఉదయకాల సమయం యథావిధిగా ప్రతి నెల స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉన్నట్లుగా మరి ఈ జనవరి 1 కూడా జరగబోతూ ఉంది. ఈ రాత్రికాలం నూతన సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్ 9 గంటల నుంచి, అలానే జనవరి 1 ఉదయము 10 గంటలకు ఎప్పటి ఎట్లు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. కాబట్టి గమనించండి, రావాలి అనుకున్న వారు మీరు అందరూ కూడా సిద్ధపడరండి. మరి చక్కగా 1 తారీఖు రోజు ఉదయకాలం ఇక్కడనే మరి భోజనాలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు వాచ్ నైట్ సర్వీస్కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన చూసుకొని ఆరాధనలో పాల్గొని భోజనం చేసి తృప్తిగా ఇక్కడ నుంచి మీరు తిరిగి వెళ్ళగలరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని వాచ్ నైట్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధపడండి. సంఘం అయితే ఖచ్చితంగా మరి సంవత్సరంలో మొదటి తైలాభిషేకం కనుక ఈ వాచ్ నైట్ సర్వీస్తో పాటు తైలాభిషేక ఆరాధనలో కూడా పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరాన్ని అంతటిని మీకు దీవెనకరంగా అనుగ్రహించునుగాక. ఆమేన్.